పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ట్రాన్స్జెండర్స్ వరంగల్ నగరంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా గ్రేటర్ వరంగల్ నగరంలోని కరీమాబాద్లో ట్రాన్స్జెండర్స్ కోసం ప్రత్యేకంగా పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. కరీమాబాద్లోని 111వ పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కును 232 మంది ట్రాన్స్జెండర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కమ్యూనిటీకి చెందిన వారందరం ఓటు హక్కు వినియోగించుకున్నామని తెలిపారు. దేశానికి మంచి నాయకుడి పరిపాలన కావాలంటే ఓటు హక్కున్న వారందరూ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు వేయాలని ఓటర్లకు వారు సూచించారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ 111లో మా ట్రాన్స్ కమ్యూనిటీ అందరం కూడా మేము ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్ గారు ఈ పోలింగ్ బూత్ను మోడల్ పోలింగ్ బూత్గా సపరేట్గా డెకరేట్ చేసి మా కోసం చేయడం జరిగింది. వారికి చాలా ధన్యవాదాలు. ఇది ఎందుకోసం అంటే ఓటర్లు అందరూ కూడా తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలి, బాధ్యతగా భావించి ఓటు వేయాలన్న ఉద్దేశంతో మేము ట్రాన్స్ మహిళలు అందరం మా బాధ్యతతో మా ఓటు హక్కును వినియోగించుకున్నాము. ఈ పోలింగ్ బూత్లో 232 మంది మా ట్రాన్స్ మహిళలకు ఓటు ఉంది. మేమందరం కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఓటు ద్వారానే మనకు సరైన నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉందని ఉద్దేశంతో మేమందరం ఓటును వినియోగించుకున్నాం. మీరందరూ కూడా బాధ్యతగా భావించి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఈరోజు హాలిడే అని జాలిడేగా తీసుకోకుండా అందరూ పోలింగ్ బూత్ వరకు వచ్చి ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.